మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి విషయంలో దేవుడైన యెహోవా పరిచయం చేసుకునేటప్పుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పరిచయం చేసుకున్నారు. ఆయన తనను తాను పరిచయం చేసుకున్న విధానం మనం గమనించినట్లయితే యెహోవా అని తను పరిచయం చేసుకోలేదు. మరి ఏమని పరిచయం చేసుకున్నారు? సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకున్నారు. ఈ పితరులైన వారు సృష్టిని ఆరాధించుకొని శక్తుల మీద ఆధారపడి ఆరాధన చేసేవాళ్ళు. సూర్యశక్తి, చంద్రశక్తి వీటి మీద ఆధారపడి ఆరాధన చేసేవాడు. వీరితో దేవుడు ఏమని పరిచయం చేసుకున్నాడంటే సర్వశక్తి గల దేవుడను. ఈ విషయం ఎప్పుడు చెప్పాడంటే మోషే గారితో మాట్లాడేటప్పుడు అంటాడు, నేను యెహోవానని పరిచయం చేసుకోలేదు వారికి, నేను సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. ఎంత భాగ్యమండి! అన్నిటి మీద, ఈ లోకములో ప్రతిదాని మీద సర్వశక్తి కలిగిన దేవుడు యెహోవా దేవుడు. ఆయనకి సర్వాధికారము, సర్వశక్తి, దానిని మించిన శక్తి మరొకటి లేదు. అందుకు అబ్రహాము గారితోనూ, ఇస్సాకు గారితోనూ, యాకోబు గారితో కూడా నేను సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకొని వారి జీవితాలలో ఆ సర్వశక్తిని నిరూపణగా చూపించి వారిని ఆ రీతిలో నడిపించి వారి నామమును హెచ్చించాడు ఈ ఘనత కలిగిన దేవుడు.